అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'కన్నుల్లో నీ రూపమే' 19వ భాగం. అరవింద్ మేఘనానెత్తుకొని కారు వైపు నడుస్తుండగా డ్రైవర్ వచ్చి కారు డోర్ ఓపెన్ చేసి నిల్చున్నాడు. డ్రైవర్ అక్కడే ఉన్నాడన్న తలపే లేకుండా మేఘనాని కారులో కూర్చోపెట్టబోయాడు. ఇదంతా దీక్షిత్ వీడియో తీయటానికి తన ఫోన్ కెమెరా ఓపెన్ చేశాడు. అక్కడంతా చీకటిగా ఉండటం వల్ల అంతా నల్లగా కనిపిస్తుంది. అందుకే వాయిస్ రికార్డు చేద్దామని సౌండ్ రికార్డ్ ఓపెన్ చేశాడు. దీక్షిత్ గట్టిగా ఊపిరి పీల్చుకొని భయాన్నంతా పక్కన పెట్టి లేని ధైర్యాన్ని తెచ్చుకొని మామా అంటూ భయపడుతూనే గట్టిగా పిలిచాడు. అరవింద్ వేసే అడుగులు ఆపి కొంచెంగా పక్కకి తిరిగి దీక్షిత్ వైపు ఏంటి అన్నట్టు చూశాడు. అది మేఘనా గురించి నీ ఉద్దేశం ఏంటి? అరవింద్ కళ్ళల్లోకి చూస్తూ డైరెక్ట్గా అడిగాడు. అరవింద్ తల వంచి ప్రశాంతంగా నిద్రపోతున్న మేఘనాని చూసి నాకున్నదెప్పుడూ ఒకటే ఉద్దేశం, అది నీకు తెలుసనుకుంటా అంటూ దీక్షిత్ వైపు చూశాడు. అది వినగానే దీక్షిత్ కనుబొమ్మలు దగ్గరికి చేసి చూస్తుండగా అరవింద్ తన తలని కొంచెంగా వంచి మేఘనా పెదవుల్ని సున్నితంగా ముద్దాడాడు. మేఘనాని ప్రేమగా చూస్తూ ఈజ్ ఇట్ క్లియర్ నౌ అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న దీక్షిత్ వైపు చూశాడు. దీక్షిత్ ఏమీ చేయలేక గట్టిగా పట్టుకున్న ఫోన్ని తీసి పాకెట్లో పెట్టుకున్నాడు. దీక్షిత్ ఇంటికి వెళ్ళాక మంచం మీద కూర్చొని బెడ్డికి పిడిగుద్దులు గుద్దుతూ మేఘనా చెప్పినట్టు నేను చాలా పెద్ద ఫూల్ని, ఐఎమ్ ఎ ఫూల్ ఫూల్ అని అంటూనే ఉన్నాడు. ఎదురుగా సోఫాలో కూర్చున్న మేనేజర్ రానా ఇప్పటికా మాట 258 సార్లు అన్నాడు. 258 కాదు, 2500 సార్లు కూడా అనుకోవచ్చు. నేను కెమెరాలో నైట్ విజన్ ఓపెన్ చేసి వీడియో ఎందుకు తీసుండకూడదు? నాకు నిజంగానే తెలివి లేకుండా పోయింది. మేఘనాని ఎవరైనా ప్రపోజ్ చేసినప్పుడు మాత్రమే దీక్షిత్ ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అది అర్థం చేసుకున్న రానా, సార్ మీరు మిస్ మేఘనాని వద్దు అనుకున్నారు, మళ్ళీ ఇష్టపడుతున్నారా అంటూ అడిగాడు. అలాంటిదేమీ లేదు. ఎవరైనా వెళ్ళి కావాలని పేడలో కాలేస్తారా? మేఘనాతో రిలేషన్ అంటే అలాగే ఉంటుంది. రానా ఏమీ మాట్లాడకుండా దీక్షిత్ మోహన్లో భావాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దీక్షిత్ మేఘనాని ఇష్టపడుతున్నాడు, కానీ దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. అప్పుడే మంచానికి కొంచెం దూరంగా ఉన్న ఫోన్ రింగ్ అయింది. దీక్షిత్ మాట్లాడే మూడ్లో లేడు. ప్లీజ్ రానా, ఎవరైనా సరే ఆ ఫోన్ని వెంటనే స్విచ్ ఆఫ్ చేయి. రానా ఫోన్ తీసి స్క్రీన్ మీద ఉన్న పేరు చూసి ఇట్స్ యువర్ ఫాదర్ అంటూ చేతికిచ్చాడు. వాట్, మై డాడ్ అంటూ ఆశ్చర్యపోయాడు. దీక్షిత్ తండ్రికి దీక్షిత్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రావటం ఇష్టం లేదు. అందుకే ఇద్దరూ తిట్టుకున్నారు అనటం కంటే కొట్లాడుకున్నారు అనుకోవటం మంచిది. అలాంటిది ఇప్పుడెందుకు చేస్తున్నారో అర్థం కాక వెంటనే కాల్ పికప్ చేశాడు దీక్షిత్ తన తండ్రితో మాట్లాడి చాలా రోజులవుతుంది. అందుకే విష్ కూడా చేయకుండా మిస్టర్ ప్రసాద్ గారికి ఇంత రాత్రి వేళ నాతో పనేంటో అని కఠినంగా అన్నాడు. అవతల వైపు నుండి గట్టి నిట్టూర్పు విడిచినట్టు వినిపించింది. దీక్షిత్, నువ్వు వెంటనే వెనక్కి తిరిగి రావాలి. మన కంపెనీ పరిస్థితి అస్సలు బాలేదు. కంపెనీ పరిస్థితి బాలేదు అంటే ఏం జరిగింది? సీరియస్గా అడిగాడు దీక్షిత్. మన కంపెనీ ఇన్ఫర్మేషన్ మొత్తం వేరే కంపెనీకి ఎవరో చేరవేస్తున్నట్టు అనిపిస్తుంది. నేనెవ్వరిని నమ్మలేకపోతున్నాను. ప్లీజ్ నువ్వు కాదనుకు, అర్థిస్తున్నాను అనుకో. నా జీవితం అంతా కష్టపడిందంతా ఒక్క రోజుతో పోతుంది అంటూ చాలా బాధగా చెప్పాడు ప్రతాప్. నేను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని అస్సలు వదలను. అయినా నీకు ముందే చెప్పాను, ఆ కంపెనీ బాధ్యతలు నాకు వద్దని. దీక్షిత్, నీకు నచ్చిందాన్ని వదులుకోమని నేను అనట్లేదు. నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకున్నా తీసుకోకపోయినా ఒక్కసారి తిరిగొచ్చి నాకు సపోర్టుగా ఉంటావని అనుకుంటున్నాను. దీక్షిత్ నిజానికి చాలా మొండివాడు. కానీ ఎప్పుడూ ఆధిపత్యాన్ని చూపించే తన తండ్రి అలా బేలగా అడగటంతో నాకు కొంచెం టైం కావాలి, నేను షూటింగ్లో బిజీగా ఉన్నాను అన్నాడు దీక్షిత్. పక్కనే ఉన్న రానా కల్పించుకొని, సార్ మీ ఫాదర్ కంపెనీకి ఏమైనా జరిగిందా? నేను మీ షెడ్యూల్ని అడ్జస్ట్ చేస్తాను. వర్క్ కంటే ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్. దీక్షిత్కి కొంచెం తలనొప్పిగా అనిపించింది. ఇప్పటికే మూవీ సగం వరకు అయిపోయింది. ఇలాంటి టైంలో క్యాన్సిల్ చేసుకోమని చెప్పొద్దు దీక్షిత్ రానాతో అన్నాడు. క్యాన్సిల్ చేసుకోని అవసరం లేదు సార్,
ఈ సినిమా పౌరాణిక కథతో ముడిపడింది. ఒక్కో సీన్ తీయడానికి చాలా టైం పడుతుంది. చాలా పెద్ద సెట్టింగ్ కావాలి. నేను డైరెక్టర్ ప్రతాప్తో మాట్లాడతాను. మీరున్న సీన్ షెడ్యూల్ని లాస్ట్కి తీయమని అడుగుతాను. ఖచ్చితంగా ప్రతాప్ ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. దీక్షిత్ తనలో తను ఆలోచించుకుంటూ, ఓ గాడ్, రియల్లీ నాస్టీ డేస్. ఈ మధ్య నాకన్నీ ఇలాగే జరుగుతున్నాయేంటి? కిస్సింగ్ సీన్ కూడా పోయింది. పైగా అరవింద్, మేఘనాని అనుకుంటూ అరవింద్ గుర్తు రాగానే, అవును, ఈ సమ్మర్లోని వర్షం పట్టమేంటి? ఎస్, డామిట్, అరవిందే ఇదంతా చేసుంటాడు. కోపంతో ఊగిపోయాడు దీక్షిత్. అరవింద్ ఇంట్లోని మేఘనాని అరవింద్ ఎత్తుకుని తీసుకురావటం సుహా చూశాడు. అరవింద్ పక్కనే నడుస్తూ మేఘన బెడ్రూమ్ వరకు వెళ్ళి మేఘనాని జాగ్రత్తగా మంచం మీద పడుకోబెడుతున్న అరవింద్ని సీరియస్గా చూశాడు. సుహా, నేనైతే మీ ఆంటీనేమీ చేయలేదు. నేనందరికీ బాస్ని. నా బాస్ మీ ఆంటీ. నేను మీ ఆంటీని తీసుకెళ్ళి పార్టీ ఇస్తానా చెప్పు? అరవింద్ చెప్తున్నా సరే సుహా కోపం అస్సలు తగ్గలేదు. ఓకే, మీ ఆంటీని జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల నా మీద కోపం వచ్చింది, అంతే కదా అని మాట్లాడుతూనే మేఘనాని బెడ్ మీద పడుకోపెట్టి కాళ్ళ వైపు వచ్చి తన శాండిల్స్ తీసి పక్కన పెట్టాడు. వెంటనే బాత్రూంలోకెళ్ళి టవల్ తడిపి తీసుకొచ్చి మేఘన మొహం, కాళ్ళు, చేతులు తుడిచాడు. అరవింద్ ఎప్పుడు తన చేతులతో తన సొంత కొడుకైన సుహాకి కూడా ఎప్పుడూ ఇలా చేయలేదు. సుహా మంచమెక్కి మేఘన పక్కనే కూర్చుని అరవింద్ ఎటు కదిలితే అటు తల తిప్పుతూ విచిత్రంగా చూస్తున్నాడు. ఇంతలో మేఘన మత్తులోనే అబ్బా తలనొప్పి అంటూ చిన్నగా మూలిగింది. సుహా వెంటనే దగ్గరికెళ్ళి తలనొక్కడం మొదలెట్టాడు. ఇదంతా మీ ఆంటీ వర్కులోని ఒక భాగం. దాంట్లోకి నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు. నువ్వే మీ ఆంటీకి చెప్పి డ్రింకింగ్ పార్టీస్కి తక్కువగా అటెండ్ అయ్యేలా చేయాలి. ఒకవేళ అటెండ్ అవ్వాల్సి వస్తే తక్కువగా వైన్ తీసుకోమని చెప్పే బాధ్యత నీదే. అరవింద్ అనగానే సుహా తన మీద పెద్ద పనే పడింది అన్నట్టు సంతోషంగా తల అటూ ఇటూ ఊపి తన గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అరవింద్ మేఘనా మొహం మీద పడ్డ వెంట్రుకలన్నిటినీ ఒక దగ్గరగా లాగి రబ్బర్ బ్యాండ్తో గట్టిగా కట్టేశాడు. తేటగా ప్రశాంతంగా ఉన్న మేఘనాన్ని చూస్తూ నుదుటి మీద ముద్దిచ్చి దుప్పటి కప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రెండో రోజు ఉదయం మేఘన నిద్ర లేచేసరికి సుహా తన మంచం మీదే ఉరిగి తీక్షణంగా మేఘనాన్ని చూస్తున్నాడు. చాలా బాధగా కనిపించాడు. మేఘన ఉలిక్కి పడినట్టు ఒక్కసారిగా లెగిసి కూర్చొని, క్యూటీపై ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? చూడు ఎంత బాధగా ఉన్నావో అంటూ దగ్గరికి తీసుకోబోయింది. సుహా వెళ్ళలేదు. అంతే కోపంగా చూస్తున్నాడు. అరే, ఏమైంది క్యూటీపై? ఇప్పుడు నిజంగా చూడటానికి మీ నాన్నలానే ఉన్నావు. సుహా వెంటనే తను వెనక్గా దాచిపెట్టుకున్న రైటింగ్ ప్యాడ్ తీసి దాని మీద ఉన్న పేపర్స్ని ఒక్కోటి మేఘనాకి ఇచ్చాడు. ఆ పేపర్స్లోని ఆల్కహాల్ తాగటం వల్ల హార్ట్కి, బ్లడ్కి, బోన్స్కి, స్టమక్కి ఇలా ఒక్కో పార్ట్కి ఎంత ప్రమాదమో బొమ్మలతో సహా చూపిస్తూ వివరణ ఉంది. మేఘనాకి అర్థమైంది. చిన్నగా దగ్గుతూ, ఏంటంటే మై డార్లింగ్ క్యూటీపై, ఆల్కహాల్ మన బాడీకి అంత పెద్ద డేంజరస్ ఏమీ కాదు. బుక్స్లోనే అలా చెప్తారంతే. నీకో విషయం చెప్పనా? మా ఫ్రెండ్ చెప్పింది. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుందంట, బ్రెయిన్ని యాక్టివ్ చేస్తుంది తెలుసా? అంతేకాదు అది తాగటం వల్ల మన వెయిట్ కూడా కరెక్ట్గా ఉంటుందంట. నేను చేసే వర్క్కి అది ఇంపార్టెంట్ కదా. మేఘనా చెప్తూ సుహా కోపాన్ని తగ్గించాలని చూసింది. సుహా ఇంకా కోపంగా మేఘనాని చూస్తూ ఆ గదిలో నుండి పరిగెత్తుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అరవింద్ దగ్గర కూర్చున్నాడు. మేఘన ఫ్రెష్ అప్ అయ్యి మెట్లు దిగి కిందకొచ్చి సుహాకి కోపం తగ్గిపోయి ఉండొచ్చు అనుకుంటూ, గుడ్ మార్నింగ్ క్యూటీపై అంటూ చెప్పింది. సుహా అసలు తనున్నట్టే పట్టించుకోలేదు. అరవింద్ ఇద్దరిని చూస్తూ, ఏంటి ఇద్దరూ ఏమన్నా గొడవ పడ్డారా అంటూ నవ్వాడు. గొడవేమీ కాదు, క్యూటీపై అంటున్నాడు డ్రింకింగ్ పార్టీకి అటెండ్ అవ్వొద్దని. నేను దాని గురించి చాలా మంచి జరుగుతుంది, మన బాడీకి చెడేమీ ఉండదు అని వివరించాను. అయినా సరే నా మీద కోపం తగ్గలేదు అంటూ మూతి బిగించుకొని చెప్పింది మేఘన. అరవింద్, మీరు కూడా చెప్పండి సుహాకి,
దానివల్ల మంచి ప్రయోజనాలే ఉన్నాయని సుహా నాతో మాట్లాడడానికి హెల్ప్ చేయండి ప్లీజ్. అరవింద్ సుహా వైపు ఇబ్బందిగా చూస్తూ, "ఆ, అవును సుహా, అప్పుడప్పుడు పార్టీస్కి అటెండ్ అవటం చాలా ఇంపార్టెంట్. అంతేకాదు సోషల్ గ్యాదరింగ్స్లోని మనల్ని వాళ్ళు కలుపుకోరు. మీ ఆంటీ చెప్పినట్టు కొన్ని మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయనుకో" అని అరవింద్ అనగానే మేఘన డైనింగ్ టేబుల్ మీద చరిచి, "చూసావా క్యూటీపై, నేను చెప్పింది నిజం. మీ డాడ్ కూడా చెప్తున్నారు కదా, నమ్మవా?" అనగానే సుహా వెంటనే అరవింద్ వైపు చూశాడు. అరవింద్కి సుహా చూపులు ఈ దుర్మార్గుడు ఎంతకి తెగించాడు అన్నట్టు అనిపించింది. "ఆ, అంటే అంత మంచి ప్రయోజనాలు కాదనుకో. నేను కూడా ఈ మధ్య పార్టీస్లోని తాగటం తగ్గిస్తున్నాను. మేఘన, నువ్వు కూడా" అంటుండగానే, "బాప్రే బిగ్ బాస్, మీరు కూడా ఇలా ప్లేటు ఫిరాయిస్తారా? ఓకే, తండ్రి కొడుకులు ఒకటయ్యారు. వినకుండా ఏం చేస్తాను? మై డార్లింగ్ క్యూటీపై, నేను ఇందాక చెప్పినవన్నీ అబద్ధాలే. నిజంగానే నువ్వు చూపించినట్టు ఆల్కహాల్ హెల్త్కి అస్సలు మంచిది కాదు. నెమ్మదిగా కొంచెం కొంచెంగా తాగటం మానేస్తానే. నిజంగా నిజం, ప్రామిస్. ప్లీజ్ ఫర్గివ్ మీ." సుహా గబగబా చేరెక్కి బొద్దుగా ఉన్న తన చిన్ని చిన్ని చేతులతో వెరీ గుడ్ అన్నట్టు మేఘన తల మీద తట్టాడు. మేఘనాకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మేఘన వెంటనే సుహానెత్తుకుని, "మై లిటిల్ క్యూటీపై, నువ్వు కోపంలో ఉన్న చాలా ముద్దుగా ఉంటావు. రోజు రోజుకి నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలని అనిపించట్లేదు" అంటూ సుహా బుగ్గని గట్టిగా ముద్దాడింది. అరవింద్ ఆ ఇద్దరిని చూస్తూ అన్ని రోజులు ఇలాగే గడిచిపోతే బాగుండు అనుకున్నాడు. మేఘన సెట్కి వెళ్ళేసరికి ఫిల్మింగ్ షెడ్యూల్ మొత్తం మారిపోయిందని, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల దీక్షిత్ తన షెడ్యూల్ని లాస్ట్కి అడ్జస్ట్ చేసి అతను లీవ్ పెట్టాడని తెలిసింది. చెత్తమొహం, పిచ్చి పిచ్చి విషయాలన్నీ పక్కనే కూర్చొని గొనుకుతూ ఉంటాడు. ఇంత పెద్ద విషయాన్ని నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. అసలు ఏం జరుగుంటుంది అనుకుంటూ మేఘన దీక్షిత్కి కాల్ చేసింది. దీక్షిత్ పికప్ చేసిన వెంటనే చాలా కోపంగా, "ఏంటి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? నువ్వు ఎన్నోసార్లు అనేదానివి కదా మా నాన్న బిజినెస్ చూసుకోమని. ఇదిగో మా నాన్న బిజినెస్ చూసుకోవడానికి ఆయన వెనకాలే పిచ్చి కుక్కలా పరిగెత్తాలని వచ్చేశాను. నీ కోరిక బాగా తీరింది కదా, ఇంకా నా పని నన్ను చేసుకోనివ్వు." ఆ మాట వినగానే మేఘనాకి చిర్రెత్తుకొచ్చింది. "దీక్షిత్, నీకు మిరపకాయలు తిని బాగా వేడి చేసినట్టుంది. వెళ్ళి కొంచెం మజ్జిగ తాగు." "ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా?" దీక్షిత్ వెంటనే తన ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసుకొని ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ, "మేఘన, నేను మా డాడ్ కంపెనీని చూసుకోవడానికని వచ్చాను. తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ రాత్రి నువ్వు ఫ్రీగా ఉంటే నీ మెయిల్కి కొన్ని పంపించాను. అవి స్వయంగా నువ్వే చూడు. వాటిని నమ్ముతావో నమ్మవో అది నీ ఇష్టం. హ్యాపీ బర్త్డే, బై" అంటూ కాల్ కట్ చేశాడు దీక్షిత్. డైరెక్టర్ ప్రతాప్ వచ్చి, "మిస్ మేఘన, మీకు దీక్షిత్ విషయం తెలిసే ఉంటుంది కదా. ఇవ్వాలే గనక ఉండుంటే మీకు ఈ సీన్ ఇవ్వాల్టితో ఫినిష్ అయిపోయేది. ఇవాల్టి నుంచి భూమితో కలిసి చేసే సీన్స్ చేద్దాము. మీ కొత్త షెడ్యూల్ని ఎవరితోనైనా పంపిస్తాను." "ఓకే, నాకు అర్థమైంది" అంటూ తలూపుతూ డైరెక్టర్కి చెప్పింది. కొత్త షెడ్యూల్ వచ్చాక దూరంగా ఒక చెట్టు కింద కూర్చొని తన స్క్రిప్ట్ని చదువుకుంటూ ఉంది. తన వెనకాల నుండి అడుగుల చప్పుడు తన దగ్గరగా రావటం వినిపించి తలపైకెత్తి చూసింది. అక్కడ వరుణ్ నిల్చొనున్నాడు. మేఘనాకు అతన్ని చూడగానే చాలా అసహ్యం వేసింది. "ఏంటి, నాతో ఏమన్నా పనుందా? మేఘనా, ఇవాళ భూమి బర్త్డే అని తెలుసు కదా, నువ్వు వస్తున్నావుగా. ఏ, నేను రాకపోతే చేసుకోవడం మానేస్తుందా? ఎందుకు మేఘనా అంత హార్ష్గా మాట్లాడతావు? నీ బర్త్డే కూడా ఇవ్వాలే కదా. అంకుల్ ఆంటీతో నేను మాట్లాడతాను. నువ్వు వచ్చావంటే ఇద్దరి బర్త్డే సెలబ్రేషన్స్ ఒకేసారి చేయొచ్చు." "అంటే బర్త్డే సెలబ్రేషన్స్ కోసం నేను వెనక్కొస్తా అనుకుంటున్నావా? ప్లీజ్ మేఘనా, భూమిని క్షమించు. ఏదైనా తప్పుంది అంటే అది నాది. ఇన్ని సంవత్సరాలుగా భూమి గిల్టీతో చాలా బాధపడుతుంది. నువ్వు భూమిని క్షమించావంటే నువ్వేది కావాలంటే అది ఇస్తాను." మేఘన కనుబొమ్మలెత్తి, "అవునా, నేనేది కావాలంటే అది ఇస్తావా? నిజంగానా?" అంటూ అడిగింది.
వరుణ్ సంతోషంగా అవును అన్నట్టు తలూపాడు. అయితే ఇవాళ భూమి బర్త్‌డే పార్టీ ఉంది కదా! అందులోని భూమితో బాగా తాగించి, అందులో ఏదైనా డ్రగ్ కలిపి నేనెలా బాధపడ్డానో అలాగే తనకి కానివ్వు. అప్పుడు నా దయార్ద్ర హృదయాన్ని, నా మంచితనాన్ని అర్థం చేసుకునే తత్వాన్ని నువ్వు బాగా చూద్దువుగాని. వరుణ్ మొహంలో రక్తపు బొట్టు లేనట్టు అలా చూస్తూ నిల్చుండిపోయాడు. వెనకాల నుండి మేఘన అని కోపంగా పిలుస్తూ భూమి వచ్చింది. చూడు మేఘన, నాకు తెలిసి తెలియక నేను చేసిన దానికి నా మీద నీకు కోపం ఉండొచ్చు. నిన్ను కాదని వరుణ్ నన్ను పెళ్లాడుతున్నందుకు నీకు బాధగా ఉండొచ్చు. కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వరుణ్కి నువ్వంటే ఇష్టం లేదు. నేనంటే ప్రాణం అంటూ భూమి వరుణ్కి దగ్గరగా వెళ్ళి నిలబడి, వరుణ్ బేబీ, మేఘన చెప్పిందని నువ్వు నన్ను అసహ్యించుకుంటావా? నేనంటే నీకిష్టం లేదా? నన్ను అనుమానిస్తున్నావా? అంటూ ఎంతో బాధపడుతున్నట్టు అడిగింది. నేను నిన్నెందుకు అనుమానిస్తాను? అనుమానించేవాడినైతే నీకెందుకు దగ్గరవుతాను? అంటూ వరుణ్ భూమి తలని నిమురుతూ అన్నాడు. హా, మీ ఇద్దరు ఎమోషన్స్ పండించి ఇద్దరూ అంత ఇదిగా ఓవర్ యాక్షన్ చేస్తే చూడటానికి నేను ఖాళీగా లేను. వెళ్ళి మీ పని మీరు చేసుకుంటే నా పని నేను చేసుకుంటాను. మేఘన అనగానే అక్కడి నుంచి ఇద్దరు కోపంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత డైరెక్టర్ పిలుపుతోటి భూమి మేఘన సీన్లోకి ఎంటర్ అయ్యారు. అది వెదురు తోటలోని ఇద్దరికి కత్తి యుద్ధం జరిగే సీన్. మేఘన రెడ్ కలర్ ఫుల్ డ్రెస్లో ఉంది. తనకి ఆపోజిట్ రోల్ భూమి ఫుల్ వైట్ డ్రెస్లో ఉంది. మేఘన షూటింగ్ కోసం ఆల్రెడీ కత్తి యుద్ధాన్ని నేర్చుకుంది. షూటింగ్కి ముందు చాలాసేపు ప్రాక్టీస్ కూడా చేసింది. షూటింగ్ చూస్తున్నంతసేపు డైరెక్టర్కి మేఘనాకి ఖచ్చితంగా ఈ రోల్కి అవార్డు వస్తుంది అనిపించింది. అలా మేఘనాని చూస్తుండగానే తన మొహంలో ఎక్స్ప్రెషన్ మారటాన్ని గమనించాడు. భూమి చేతికి బ్లీడింగ్ అవుతుంది అంటూ గట్టిగా అరిచింది మేఘన. కంగారుగా ప్రతాప్ అటువైపు చూసేసరికి మేఘన భుజం దగ్గర చేయి పెట్టుకుని నొప్పి అంటూ ఏడుస్తూ ఉంది. షూటింగ్ టైంలోనే మేఘన చేతిలో ఉన్న కత్తి వల్ల బలమైన గాయం తగిలింది భూమికి. ఏంటిది? షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. వెంటనే అంబులెన్స్ని పిలవండి, భూమిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటూ గట్టిగా అరిచాడు డైరెక్టర్ ప్రతాప్. మేఘన, నా మీదేమైనా పర్సనల్ గ్రడ్జ్ ఉందా నీకు? కావాలనే చేసావు కదూ? మేఘనాని చూస్తూ నొప్పిని భరిస్తున్నట్టు అంది భూమి. డైరెక్టర్ గారు, నేనెందుకు కావాలని చేస్తాను? సీన్ని ఎందుకు పాడు చేయాలనుకుంటాను? ఇదంతా నా చేతిలో ఉన్న కత్తి వల్ల అయింది. డైరెక్టర్ వెంటనే ప్రాపర్టీస్ మేనేజర్ని పిలిచి చెక్ చేసుకోని అవసరం లేదా అంటూ బాగా తిట్టాడు. అప్పటికప్పుడు వెంటనే భూమిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈ విషయం తెలియగానే భూమి తల్లిదండ్రులు పరుగు పరుగునొచ్చారు. అమ్మా, ఇది చాలా చిన్న దెబ్బే అంట, డాక్టర్ చెప్పారు, వెంటనే తగ్గిపోతుంది, నువ్వేం కంగారు పడకు అని ఎంతో ఏడుస్తున్న తన తల్లితో భూమి చెప్పింది. ఇదంతా ఎలా జరిగిందో విన్నా భూమి తండ్రి ఆనంద్ శర్మ వెంటనే మేఘనాని హాస్పిటల్కి పిలిపించాడు. డాడీ, అక్క తప్పేమీ లేదు, తన్నేమీ అనకండి, అదంతా షూటింగ్లో ఒక భాగమే అంటూ భూమి గారాలు పోతూ మేఘన ముందు తండ్రికి చెప్పింది. మేఘన, నువ్వు తప్పు చేసావు, భూమికి క్షమార్పణ చెప్పాల్సిందే. ఆనంద్ శర్మ అనగానే మేఘన ఏమీ మాట్లాడకుండా అలా నిలబడే ఉంది. నువ్వు చేసిన తప్పుకి నిన్ను దూరంగా తరిమేశాను, నువ్వు నా పరువు తీయడానికి మళ్ళీ వచ్చావా? ఇప్పుడు ఈ కుటుంబం మీద పగపట్టి భూమిని హింసించాలని చూస్తున్నావు. నీకు కెరియర్లో అడ్డుగా లేకుండా ఉండడానికి చాలా రకాల ప్రయత్నాలే చేస్తున్నావు అంటూ మేఘన మీద విరుచుకుపడ్డాడు ఆనంద్ శర్మ. మేఘన ఏమీ మాట్లాడకుండా గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. అందర్నీ చూస్తూ చెయ్యి ఊపుతూ గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఛీ, ఇలాంటిది నా ఇంట్లో ఎలా పుట్టిందో నాకు అర్థం కావట్లేదు అని ఆనంద్ శర్మ ఇంకా ఏదో అనబోతుండగా, డాడీ, అక్క తప్పు లేదని చెప్పాను కదా, క్షమించేయండి భూమి బతిమాలింది. నువ్వు దానికంటే చిన్నదానివి, అయినా చూసావా నీకెంత మంచి ఆలోచనలున్నాయో. ఇవాళ రాత్రికే బోర్డు మీటింగ్ పెట్టిస్తాను, మేఘనాని ఈ మూవీ నుండి తీసేయమని చెప్తాను అంటూ అక్కడున్న వరుణ్ణి చూస్తూ అన్నాడు ఆనంద్ శర్మ.
మేఘన హాస్పిటల్ నుండి బయటకొచ్చేసరికి చాలా రాత్రయింది. బయట ఆకాశంలో ఒక్క నక్షత్రం కూడా కనిపించట్లేదు. చంద్రుడు కూడా ఏదో బాధపడుతున్నట్టు డల్లుగా ఉన్నాడు. రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంది. కార్లు చాలా తక్కువగా తిరుగుతున్నాయి. మనుషులు కూడా అక్కడక్కడ పలచగా కనపడుతున్నారు. మేఘన ఏదో ఆలోచించుకుంటూ ఎక్కడికెళ్లాలో తెలియనట్టు రోడ్డు మీద అలా నడుస్తూనే ఉంది. భూమి ఎప్పుడూ తన మీద ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూనే ఉంటుంది. తను బాధపడుతూ ఉండడానికి ఏదో ఒక ఆయుధాన్ని ఉపయోగిస్తూనే ఉంటుంది. ఉదాహరణకి వరుణ్. ఇప్పుడు ఈ రోల్లో నాకు మంచి పేరు ఎక్కడొస్తుందోనని ఏదో ఒకలా పాడు చేయాలనుకుంటుంది. అసలు నా మీద నాకే అనుమానంగా ఉంది. ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయి? అందరూ నన్ను వదిలేసినా సరే పట్టుదలతో నాకిష్టమైన కెరియర్లో నేను నిలబడాలి అనుకోవటం తప్ప అని ఆలోచిస్తూ ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి రాగానే కారులో నుండి 2 వ్యక్తులు దిగారు. మేఘన గట్టిగా అరవకుండా ఒకరు పెద్ద కర్చీఫ్ని తీసి తన నోట్లో కుక్కారు. మరొకరు చేతుల్ని తాడుతో కట్టేసి బలవంతంగా కారులోకి ఎక్కించారు. ఇదంతా 5 సెకండ్లలో అయిపోయింది. మేఘనాకు అర్థమయ్యే లోపులోనే కర్చీఫ్లోనున్న డ్రగ్స్ స్మెల్ చూపెట్టేసరికి మత్తుగా అక్కడే వాలిపోయింది. మేఘన పెదాల మీద బలవంతంగా ఒక చేదు చిరునవ్వు మెదిలింది. నా బర్త్డే ఇంత బాగా జరుగుతుందని నేను అనుకోలేదు. నన్ను కిడ్నాప్ చేశారు అని తలుచుకుంటూనే పూర్తిగా మత్తులోకి వెళ్ళిపోయింది. కార్ చాలా దూరం ప్రయాణించింది. మత్తులోకెళ్ళిన 10 నిమిషాలకే మేఘనాకి స్పృహ వచ్చింది. తన కళ్ళకి ఒక నల్లటి క్లాత్ కట్టేసుంచారు. వీళ్ళెవరు, ఎక్కడి నుంచొచ్చారు, తన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాలేదు. ఇదంతా భూమి కోసం ఆనంద శర్మ చేయిస్తున్న పనేమో అనిపించింది. ఈరోజు విక్టరీ అంతా భూమిదే. ఇంకా నన్ను ఇలా ఎందుకు చేస్తుంది అని ఆలోచిస్తూ ఉండగా మేఘన పక్కనే ఉన్న అతనికి ఫోన్ రింగ్ అయింది. హలో మోహిత్ సార్, మీరు చెప్పిన పని అయింది. దారిలోనే ఉన్నాము. ఓకే, మనం అనుకున్న పని అవ్వగానే అప్పుడు ఆమెని పంపిద్దాం. అప్పటి వరకు ఆమెని కట్టేసే ఉంచండి. ఓకే సార్. అమ్మాయి చాలా బాగుంది. మా తమ్ముడికి నాకు చాలా నచ్చేసింది. అయినా సరే మీ మాట కోసం తన మీద ఒక్క వేలు కూడా వేయకుండా మీ దగ్గరికి జాగ్రత్తగా తీసుకొస్తాను. మేఘన పక్కనే ఉన్నతను అన్నాడు. మేఘనాకి ఈ మోహిత్ అనే అతను ఎవరో అర్థం కాలేదు. వెంటనే నిన్న రాత్రి జరిగింది గుర్తొచ్చింది. అనుకోకుండా ఒక రాంగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడున్న బిగ్ షాట్ కానీ తన్ని కిడ్నాప్ చేయించారేమో అనుకుంది. తన చెయ్యి పట్టుకున్న అతను అంత ఈజీగా వదిలే రకం కాదు అని ఎవరో చెప్పగా విన్నది. మేఘన వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది. తనకి వాళ్ళిచ్చిన డ్రగ్ వల్ల ఒంట్లో అసలు శక్తే లేనట్టు బాగా నీరసంగా అనిపించింది. మేఘనాని తీసుకెళ్లి ఒక రూమ్లో బంధించారు. తన కళ్ళకి కట్టిన క్లాత్ని మాత్రం విప్పనేలేదు. ఎవరో 2 ఆడవాళ్లు మాట్లాడుకుంటూ లోపలికొచ్చినట్టు వినిపించింది. మేఘనాకి మొత్తం మత్తుగానే ఉంది. వాళ్ళు మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ వచ్చి మేఘన డ్రెస్ చేంజ్ చేస్తూ ఒక నైట్ గౌన్ వేశారు. వెంటనే తన మీద కొన్ని పూల రెక్కలేవో చల్లినట్టు అనిపించింది. వెంటనే తన బాడీ నిండా ఒక మంచి పెర్ఫ్యూమ్ స్ప్రే చేశారు. బ్లేడీ డామిట్, ఆ ముసలోడు ఇలా చేస్తున్నాడేమో. అతనికి సంబంధించినవేవో అరవింద్ రిజెక్ట్ చేసుంటాడు. ఆ కోపంతోనే నన్ను తీసుకొచ్చుంటాడు. ఈ టైంలో భయపడితే కుదరదు. ఎలాగైనా తప్పించుకోవడానికి చూడాలి. ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తూ ఉండిపోయింది మేఘన. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.